హలో గాయ్స్, లవ్ యూ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. అలానే ఏం లేదండి, ఈరోజు మ్యాగీని ఎలా చేయాలో చెప్పాలని వచ్చాను. మ్యాగీని చాలా క్విక్గా, ఈజీగా, ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు, పిల్లలకి నచ్చినట్టు, మనకి నచ్చినట్టు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఎక్కువ ప్రాసెస్లో ఉడకబెట్టి దాన్ని వడకట్టి అవన్నీ చేయనవసరం లేదు. ఎలా చేసుకున్నా సరే అలానే వస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏం లేదండి, ఫస్ట్ ఒక ఉల్లిపాయ, ఒక టమాటీ, 2 పచ్చిమిర్చి తీసుకోండి. దాన్ని బాగా తరుముకోండి. ఫస్ట్ తరుముకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేయించండి. ఫస్ట్ ఎంత వేగితే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగా బాగా వేయించండి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగించాక కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో టమాటీ ముక్కలను కూడా వేసి సాఫ్ట్గా స్మూత్గా అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత ఏం లేదండి, ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది, మసాలా ఉంటుంది, కారం ఉంటుంది, పసుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఇవి కూడా ఎవరింట్లో లేదంటే నమ్ముతామా, అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి అవే సహజంగా వేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేయండి. పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో వాటర్ వేసేయడమే. వాటర్ బాగా మరగాలండి. ఫస్ట్ అవి బాగా మరిగితేనే ఆ వాటర్ ఉందంటే మనం మ్యాగీ వేసినప్పుడు ఆ మ్యాగీకి పడుతుంది. సో వాటర్ బాగా మరిగినప్పుడు ఆ మ్యాగీ వేసుకోవాలండి. అందులో మ్యాగీ వేసుకున్న తర్వాత మీకు ఎక్కువ సూపీగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. తక్కువ అంటే సూప్గా ఏమొద్దు, నార్మల్గా కావాలి అంటే కొంచెం తక్కువ కన్సిస్టెన్సీలో వాటర్ తీసుకోండి. ఏం లేదు, ఆ వాటర్ వేసుకొని అందులో మ్యాగీతో మసాలా ఇస్తారు కదా, అది ఇప్పుడు వేసుకొని సరే అంతే దగ్గరకు అయిపోయాక దించేసుకొని అందులో ఇంకో గిన్నెలోకి తీసుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే అబ్బబ్బబ్బా సూపర్. అంతేనండి, మ్యాగీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత ప్రాసెస్ కాకుండా ఇంతే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. అలానే నెక్స్ట్ నేను ఇంకేం పోస్ట్ చేయాలి, మీకు ఇంకేం కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వంటలు కావాలి, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది, కొంచెం ఐడియా వస్తుంది. అంతేకాకుండా రేపు నేను నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ వీడియో పెట్టాలనుకుంటున్నాను. అది కూడా చూడండి. మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి. తప్పకుండా నేను గివ్ అవే ప్లాన్ చేస్తాను. ఆ గివ్ అవేలో ఎవరు విన్నర్స్ అవుతారో చూసి వాళ్ళకి శారీ తప్పకుండా పంపిస్తానండి. ఎవరో ఇద్దరికి సెలెక్ట్ చేస్తానండి, ఎందుకంటే నేను చాలా పేదలం కాబట్టి తక్కువలోనే ప్లాన్ చేస్తున్నాను. ఓకేనా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గాయ్స్.